గౌరవ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ గురించి వారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా కృష్ణపట్నంలో కూడా అక్కడ కృష్ణపట్నం గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చాలాసార్లు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు వచ్చేసేపటికి ఇక పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో కొన్నిసార్లు కొన్ని విషయాలు కూడా చెప్పారు. వారికి కూడా మేము నోటీసులో ఉంది, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రామాయపట్నంలో కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా కంటైనర్లు ఇవన్నీ కూడా చేయాలని కూడా అడిగారు. వాటిని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వారికి చెప్తా ఉన్నాము. అదేవిధంగా వారు అడిగినట్లు ఆదాని కృష్ణపట్నం పోర్టులో అక్కడ నేలటూరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గురించి 25 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించడానికి అంగీకరించారు. ఇప్పటికే సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. నేను కూడా వారి పిలిచిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళి ఆ యొక్క యాజమాన్యంతో ఆదాని వారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నిన్ననే మా సెక్రటరీ గారితో కూడా మేము రివ్యూ చేసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి విషయం పెండింగ్ ఉండే విషయాన్ని త్వరలోనే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్లకు ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా బుడగట్లపాలెంలో కూడా మంచినీళ్ళపేటలో అదే ఎఫ్ఎల్సీలో ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కంప్లీట్ కావాలి, అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే గారు అడిగారు, బియ్యప్తిప్ప ఫిషింగ్ హార్బర్లో నుండి ఎఫ్ఎల్సీగా మార్చడం జరిగింది, అది కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పుడిమడక గురించి కూడా విజయ్ కుమార్ గారు చెప్పాడు. అది రివేజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం పడుతూ ఉంది. ఈ యొక్క ప్రతిపాదనలు కూడా అన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సభ్యులు చెప్పినట్టు ప్రతిదీ గవర్నమెంట్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సాల్ట్ ల్యాండ్స్ కూడా కాంపెన్సేషన్ చూశారు, అది ఎంతవరకు అనేటువంటి కలెక్టర్ గారు కూడా పంపించమన్నారు, రేటు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.